తెలుగు సినిమా రంగంలో మంచు మోహన్ బాబు స్టైలే వేరు. తన మనసులో ఉన్నది ఉన్నట్టు ముక్కుసూటిగా బయటకు చెప్పే మోహన్ బాబు ఎంతో మందికి ఎన్నోసార్లు టార్గెట్ అయ్యాడు. గతంలో దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్తో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా టీడీపీలో చేరి ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపికైన మోహన్ బాబు దశాబ్దన్నర కాలంగా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో వచ్చిన విభేదాల కారణంగానే మోహన్ బాబు రాజకీయాలకు దూరమయ్యారన్న టాక్ ఉంది. ఆ తరువాత మోహన్ బాబు ప్రస్తుత విపక్ష వైసీపీ అధినేత జగన్కు చాలా దగ్గరి బంధువయ్యారు. జగన్ చిన్నాన్న కుమార్తె వెరోనికాయే మోహన్ బాబుకు పెద్ద కోడలిగా వెళ్ళింది. ఈ క్రమంలోనే మోహన్ బాబుకు అటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఇటు వైసీపీ అధినేత జగన్ ఇద్దరూ బంధువులయ్యారు. ఇలా ఉంటే మోహన్ బాబు తిరిగి పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారన్న వార్తలు కొద్ది రోజులుగా వస్తున్నాయి. ముందుగా ఆయన వైసీపీలోకి వెళ్తారని, ఆ పార్టీలోకి వెళితే ఆయనకు జగన్ నుంచి రాజ్యసభ ఆఫర్ వచ్చిందన్న ప్రచారం జరిగింది. అయితే లేటెస్ట్ వార్తల ప్రకారం మోహన్ బాబు త్వరలోనే తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నారని చర్చలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి ఆయన సింగిల్గా రావటం లేదట, తన కూతురు మంచు లక్ష్మిని కూడా తన వెంట తెస్తున్నారట. మోహన్ బాబు, మంచు లక్ష్మి టీడీపీలో చేరితే 2019 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి మంచు లక్ష్మి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. చంద్రగిరి మోహన్ బాబు సొంత నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మంచు ఫ్యామిలీ చాలా సేవా కార్యక్రమాలు చేపడుతోంది. చంద్రగిరి నియోజకవర్గంలో మంచు ఫ్యామిలీకి బాగానే ఫాలోయింగ్ ఉంది. వాళ్ళ విద్యానికేతన్ విద్యా సంస్థలు కూడా అదే నియోజకవర్గంలో ఉన్నాయి. ఇక టీడీపీలో బలమైన మహిళా నేతల కొరత కూడా ఉంది. ఇక మోహన్ బాబు ఫ్యామిలీ టీడీపీలోకి వస్తే పార్టీకి కూడా మంచి వాయిస్ ఉన్నట్టు ఉంటుంది. మరి మోహన్ బాబు, మంచు లక్ష్మి టీడీపీ ఎంట్రీ ఏ స్టైల్లో ఎప్పుడుంటుందో చూడాలి. Like and subscribe Eagle Media Works.